హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. ఈ వీడియోలో వచ్చేసి మనం రీసెంట్గా అయితే కనుక రియల్మీ బడ్స్ T300 అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాం. దానికి సక్సెసర్గా రియల్మీ బడ్స్ T310 అయితే తెచ్చారనమాట. సో దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. తర్వాత దీన్ని ఫీచర్ స్పెక్స్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓవరాల్గా నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా వీడియో ఎండ్లో అయితే చెప్పేస్తాను. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా పేరు శ్రావణ్, మన ఛానల్ నేమ్ చిన్న శ్రావణ్ ఆఫీషియల్ అనమాట. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం చూడండి, నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా ఒక లైక్ అయితే చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇదే అనమాట. ఫస్ట్ వచ్చి యూజర్ మాన్యువల్, తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ వారంటీ కార్డు కూడా ఇందులోనే ఇచ్చేసారనమాట. ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత యూజర్ మాన్యువల్ అనమాట. ప్రతిదీ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. మనం ఎలా పేర్ చేసుకోవాలి, యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత మీరు దీనికి ఎంత పర్సెంటేజ్ వచ్చిన తర్వాత బ్యాటరీని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అనేది కంప్లీట్గా గైడ్ అయితే ఉంది. సో మీరు దీన్ని యూజ్ చేసే ముందు ఒకసారి చూసుకుంటే చాలా బెటర్. ఎవరైనా కొత్త వాళ్ళు యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళకి వీటి గురించి ఐడియా అయితే ఉంటుంది. దీంతో పెద్ద నీడ్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రా 8 టిప్స్ అనమాట. ఇక్కడ స్మాల్, లార్జ్ అయితే ఉంటుంది. మీడియం టిప్స్ ఉంటాయి కదా, అవి మనకి ఆల్రెడీ బడ్స్ తోనే కనెక్ట్ అయి వస్తాయి అనమాట. ఇంకా తర్వాత వచ్చి మెయిన్గా మనకి ఇయర్ బడ్స్ అనమాట. ఇదే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా బాటమ్ లో వచ్చేసి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకి గ్లాసీగా లేకుండా మ్యాటీగా అయితే ఉందన్నమాట. ఫినిషింగ్ కూడా మనకి కొంచెం రఫ్ గా అనిపిస్తుంది, బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఇంకా బడ్స్ ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఒక ఇండికేటర్ లైట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. ఇంకా బడ్స్ అయితే కనుక చూడడానికి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. దీని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం గ్లాసీ ఫినిష్ లాగా అనిపిస్తుంది. ఇంకా సైడ్ కి మ్యాటీ ఫినిష్ అయితే వస్తుంది అనమాట. ఇంకా బడ్స్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే కనుక ఇక్కడ రైట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎట్ సైడ్ వేసుకోవాలనేది ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఉంటాయి అనమాట. దాని పక్కనే మనకి ఒక నాయిస్ క్యాన్సిలేషన్ కి సంబంధించిన మైక్ లాగా అయితే ఉంది. దాన్ని కూడా వీళ్ళు డిజైన్ లోనే కలిపేశారు. చూడడానికి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అది. ఇంకా ఇక్కడ టాప్ లో వచ్చేసి ఒక మైక్, బాటమ్ లో ఒక మైక్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మెయిన్ గా ఇది టచ్ కంట్రోల్ ఏరియా అనమాట. ఇది మొత్తం మనకి టచ్ కంట్రోల్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనం టచ్ కంట్రోల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనకి యూజర్ మాన్యువల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది అనమాట. ఇదే అనమాట ఇయర్ బడ్స్ ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే. ఇప్పుడు నేను నైట్ మొత్తం యూజ్ చేస్తాను. రేపు ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్ గా యూజ్ చేసి గేమింగ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మ్యూజిక్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, దీని టచ్ పర్ఫార్మెన్స్, టచ్ కంట్రోల్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, ఓవరాల్ గా దీని ఫంక్షన్స్ గురించి నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ఓకే, ఆల్మోస్ట్ నేను 2 days నుంచి బడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఇందులో ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం ఈ బడ్స్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ అనమాట. 360 degrees లో స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో ఆ ఫీచర్ అయితే ఇందులో ఉంటుంది. 12.4 mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారనమాట. బేస్ అయితే ఇందులో చాలా బాగుంటుంది. ఇంకా 46 dB వరకు మనం హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీరు 3 levels అయితే ఉంటుంది అనమాట. మీరు రియల్మీ లింక్ యాప్ లోకి వెళ్ళేసి సో మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా గేమింగ్ కోసం అయితే కనుక 45 milliseconds అల్ట్రా లో లేటెన్సీతో అయితే వస్తుంది అనమాట. దీనికోసం మీరు రియల్మీ లింక్ యాప్ లోకి వెళ్ళేసి మీరు గేమ్ మోడ్ ని ఆన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక టచ్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, సో మీరు యాప్ లోకి వెళ్ళేసి మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు ఇయర్ బడ్ నుంచి టచ్ చేసి మీరు గేమింగ్ మోడ్ ని కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఓవరాల్ గా విత్ కేస్ తో అయితే మనకి 40 hours వరకు ఇది ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. మీకు ఎమర్జెన్సీ టైం ఉన్నప్పుడు 10 minutes మీరు చార్జ్ చేసి 5 hours వరకు మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎమర్జెన్సీ టైంలో మీకు ఇది చాలా మంచిగా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా ఇందులో IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది అనమాట. హెవీ రైన్ లో కానీ మీరు స్విమ్ కి తీసుకెళ్ళినట్లయితే కనుక ఈ బడ్స్ అయితే ఖరాబ్ అయితే అవుతుంది. సో మీకు చిన్న చినుకులు పడినప్పుడు కూడా మీరు హ్యాపీగా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ వర్షం వస్తున్నప్పుడు దీన్ని మీరు భద్రంగా పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట. ఇంకా ఇందులో బ్లూటూత్ వర్షన్ వచ్చి 5.4 తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది డ్యూయల్ కనెక్షన్ మోడ్ అనమాట. మీరు 2 మొబైల్స్ కానీ లేదనుకుంటే ఒక ట్యాబ్ మొబైల్ కానీ మీ ల్యాప్టాప్ అండ్ మొబైల్ ని కానీ డ్యూయల్ కనెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్ పేరింగ్ ఉంటుంది, ఈజీగా మీరు స్విచ్ అయితే అయిపోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ వెయిట్ వచ్చేసి మనకి 45 grams తో అయితే వస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా దీని ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం యాప్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే కనుక లాగిన్ అవ్వడానికి మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంటో ఆ పర్మిషన్స్ ని మనం ఇచ్చేసిన తర్వాత మనం ఏదైతే బడ్స్ ఉందో దానికి మనం సెలెక్ట్
చేసేసుకొని అక్కడ మనం చాలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, లేదనుకుంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంటుంది, లేదనుకుంటే రెండు మీకు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కి సంబంధించి కంట్రోల్స్ అన్ని అక్కడే దొరుకుతుంది అనమాట. టచ్ కంట్రోల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అక్కడే ఉంటుంది. యాప్ ఇంటర్ఫేస్ కూడా మనకు చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉంటుంది. మీరు iOS గానీ ఆండ్రాయిడ్ గానీ రెండింటికి కంపాటబుల్ గా ఈ డివైస్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ గా అయితే కనుక ఇప్పుడు నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ కాల్ క్వాలిటీ అనమాట. మీరు ఇండోర్ లో గానీ అవుట్డోర్ లో గానీ ఈ డివైస్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఏదైతే ఉందో చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. మీరు హెవీ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్స్ కి సంబంధించి సో కాల్స్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మనకి ఇండోర్ లో అవుట్డోర్ లో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో మీకు తగినట్టుగా నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ కూడా ఉంటాయి. మీకు ఎలా కావాలో ఆ విధంగా మీరు కస్టమైజేషన్ కూడా యాప్ లోకి వెళ్ళి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మ్యూజిక్ పరంగా అయితే కనుక డీప్ బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో పర్ఫెక్ట్ డివైస్ అనేది చెప్పొచ్చు. ఇందులో మనకి ఆడియోకి సంబంధించి మ్యూజిక్ కి సంబంధించి చాలా కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ ఉంది. సో మీరు యాప్ లోకి వెళ్ళేసి ఇవన్నీ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఈక్వలైజర్స్ కూడా మీకు నచ్చిన విధంగా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇన్ ఇయర్ లో ఫిట్ అయిందా లేదా అనేది కూడా మనం యాప్ లోకి వెళ్ళి మనం టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మ్యూజిక్ పరంగా అయితే ఇది చాలా బాగుంటుంది. అప్ టు 75% వాల్యూమ్ వరకు మీరు బేస్ కానీ ట్రిబుల్స్ కానీ అంటే నార్మల్ గా మీరు యూజ్ చేస్తున్నప్పుడు బేస్ కానీ ట్రిబుల్స్ కానీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒకవేళ మీకు డీప్ బేస్ కానీ ఇంకా ఆల్టర్ బేస్ కానీ కావాలనుకుంటే కనుక 60 to 70% వరకు వాల్యూమ్లో మీరు హ్యాపీగా వినొచ్చు అనమాట. వాయిస్ క్లారిటీ కానీ డైలాగ్ క్లారిటీ కానీ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఇంకా మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు 360 స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ ఉంది కదా, అది టర్న్ ఆన్ చేసుకుంటే కనుక మీకు ఒక థియేటర్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట ఆ మ్యూజిక్ క్వాలిటీ కానీ మీరు మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు కానీ. ఇంకా గేమింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 45 milliseconds అల్ట్రా లో లేటెన్సీతో అయితే వస్తుందన్నమాట. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు గేమింగ్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే కనుక మీరు గేమ్ ఆడుతున్నప్పుడు గన్ సౌండ్ కానీ ఫుట్ స్టెప్స్ కానీ మీకు అక్యురస్గా ఉంటుంది. ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు. ఒకవేళ మీరు వాయిస్ స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, సో మీరు మాట్లాడుకుంటూ కూడా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు. సో ఇవి నేను నోటీస్ చేసింది అయితే నాకు అంత మంచిగా అయితే అనిపించింది. iOS వాళ్ళు ఒకవేళ దీన్ని పర్చేస్ చేస్తే కనుక మ్యూజిక్ వింటున్నప్పుడు గేమింగ్ ఆడుతున్నప్పుడు మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మీకు కంప్లీట్ వాయిస్ అనేది కంప్రెస్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు వాటర్లోకి వెళ్ళి వాయిస్ ఉంటే ఎలా వస్తుంది, సో అలా అయితే వినిపిస్తుంది అనమాట. మీరు యూట్యూబ్ని ఓపెన్ చేస్తే మళ్ళీ మీరు దాన్ని మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి తర్వాత ఈ డివైస్ని అన్పేర్ చేసి మళ్ళీ పేర్ చేస్తే అప్పుడు మీరు యూట్యూబ్లో మంచి మ్యూజిక్ని కానీ లేదంటే వీడియోస్ని కానీ చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇందులో వీళ్ళు ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ ఇచ్చింటే కనుక బాగుండేది. ఈ ప్రైస్ రేంజ్లో మనకి చాలా క్వాలిటీగా ఉంది. బడ్స్ అయితే మాత్రం సో మీరు ఇన్ హ్యాండ్లో పట్టుకున్నప్పుడు కానీ ఇన్ ఇయర్ ఫిట్ కానీ మీకు ఇన్ ఇయర్గా గ్రిప్ ఏదైతే ఉంటుందో మీకు పడిపోతుందన్న అసలు ఫీలే ఉండదు అనమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మనకి 2500 అయితే పడింది అనమాట. దీన్ని అమెజాన్లో అయితే పర్చేస్ అయితే చేసాము. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. మన ఛానల్ అబౌట్ సెక్షన్లో వచ్చి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఏదైనా డీల్స్ ఉన్నా సరే అక్కడ నుంచి నేను పోస్ట్ అయితే చేస్తుంటాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.